హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పీజీ లాసెట్ 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేం సర్టిఫికెట్స్ కావాలి, అలాగే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వారు ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే పీజీ లాసెట్ 2025 నోటిఫికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈసారి కూడా కండక్ట్ చేసేది మనకు ఉస్మానియా యూనివర్సిటీ. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టీజీ లాసెట్ అంటే ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది టీజీ లాసెట్ అంటే తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పీజీ ఎల్సెట్ అంటే తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. లాసెట్ అనేది 3 or 5 yearsలో ఉంటుంది. ఫ్రెండ్స్, దాని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2025 అకాడమిక్ ఇయర్. కండక్ట్ చేసేది ఉస్మానియా యూనివర్సిటీ. లాసెట్ 3 years లాసెట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. 10+2+3. 10+2+3 అంటే 10th, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా మనకు ఎలిజిబులే. 10+2+3 10th, ఇంటర్, డిగ్రీ. అలాగే డిగ్రీలో జనరల్ కేటగిరీ వాళ్ళకు 45% మార్క్స్ రావాలి. ఓబీసీ వాళ్ళకు 42% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకు 40% మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ మీకు జనరల్ వాళ్ళకు 44.5% వచ్చిన వారిని కూడా 45% కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 44.4% వచ్చిన వారు నాట్ ఎలిజిబుల్. అలాగే ఓబీసీ వారికి 41.5% వచ్చినా దాన్ని 42%గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సేమ్ 39.5 వచ్చినా వాళ్ళని 40%గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 39.4 వచ్చినా వారు నాట్ ఎలిజిబుల్. ఎవరైతే డిగ్రీ 3 years కాకుండా సింగిల్ సిట్టింగ్లో పాస్ అయినారో వారు కూడా నాట్ ఎలిజిబుల్. పాలిటెక్నిక్ వాళ్ళకు ఒక మంచి అవకాశం. పాలిటెక్నిక్ను కూడా ఇంటర్మీడియట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే 10+2 పాలిటెక్నిక్ చేసిన వారు కూడా 10+2కు ఎలిజిబుల్. తర్వాత 3 డిగ్రీ చేసిన వారు ఆర్ బీటెక్ చేసిన వారు కూడా లాసెట్కు ఎలిజిబుల్. అలాగే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న వారు కూడా ఎలిజిబుల్. వాళ్ళు కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు యొక్క జడ్జిమెంట్ను చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ అనేవారు 3 years ఎల్ఎల్బి చేయడానికి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ రిట్ పిటిషన్ అపీల్ నెంబర్ ఉంది, కావాలంటే మీరు జడ్జిమెంట్ని చూసి చదువుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ 3 years ఎల్ఎల్బికి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు మనం 5 years ఎల్ఎల్బికి చేయాలంటే ఏమేం ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కావాలో చూద్దాం. 5 years ఎల్ఎల్బి కోర్స్ అంటే మనకు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా ఎల్ఎల్బి చేయడానికి 5 years ఎల్ఎల్బి కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇందులో జనరల్ వాళ్ళకు 45% మార్క్స్, ఓబీసీ వాళ్ళకు 42% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్క్స్ వస్తే ఈ 5 years ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా దీనికి కూడా మనం ఇంతకుముందు 3 years ఎల్ఎల్బికి ఏ విధంగా చెప్పుకున్నామో 44.5% మార్క్స్ వస్తే దానిని 45%గా కన్సిడర్ చేయడం, ఓబీసీ వాళ్ళకు 45గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే 41.5% వస్తే 42%గా ఓబీసీ వాళ్ళకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 39.5 వచ్చినా 40%గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 39.4 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి నాట్ ఎలిజిబుల్.
అలాగే ఎవరైతే 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేస్తారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో రిజల్ట్ రాకున్నా కానీ వాళ్ళు కూడా ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో 35% అనేటి మార్క్స్ రావాలి. 35% అంటే 42 మార్క్స్, అంటే టోటల్ మనకు 120 మార్క్స్లో 42 మార్క్స్ అనేది వస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటటువంటి ఏమీ లేవు, వారికి ఎంత వచ్చినా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఎగ్జామ్ రాస్తేనే వాళ్లకు ఎల్ఎల్బిలో కోర్స్ అవ్వడానికి ఎగ్జామ్లో ర్యాంకింగ్ అనేది పూర్తిగా మెరిట్ బేస్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం రాసే టీఎస్ లాసెట్ 2025 అనేది అడ్మిషన్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేటటువంటిది ఓన్లీ ఇయర్కి సంబంధించి మాత్రం ఎలిజిబుల్. అంటే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఒక టీఎస్ లాసెట్ అనే ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు రాసుకున్న వారు నెక్స్ట్ ఇయర్కు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు రాసిన వారు ఓన్లీ 2025కి మాత్రమే ఎలిజిబిలిటీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, క్యాండిడేట్స్ అనేది ఒకటే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2-3 అప్లికేషన్లు చేస్తే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ పీజీ ఎల్సెట్ 2025కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఎల్ఎల్బి 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ చేసిన వారు ఎలిజిబుల్. అలాగే ఎల్ఎల్బి బిఎల్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామినేషన్ రాస్తున్న వారు కూడా ఎలిజిబిలిటీ, కానీ వారు కౌన్సిలింగ్ టయానికి పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మనకు ఎల్ఎల్ఎం కోర్సులు ఎవి ఆఫర్ చేస్తున్నాయి అనేటటువంటిది అడ్మిషన్ టైంలో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. పీజీ ఎల్సెట్కు సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే టోటల్గా 120 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో 25% మార్క్స్ వచ్చిన వారు ఎలిజిబిలిటీ, అంటే 25 అంటే 30 మార్క్స్, 25% ఆర్ 30 మార్క్స్ వచ్చిన వారు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్లకు ఎలాంటి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది లేదు. అలాగే సేమ్ ఫ్రెండ్స్, పీజీఎల్ సెట్ కూడా ఇయర్ అడ్మిషన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా బ్రీఫ్గా చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ కోర్స్ వారికి 10+2+3 అనేది ఉండాలి. అలాగే టీజీ లాసెట్ 5 ఇయర్స్ వారికి 10+2 ఉండాలి. ఈ లాసెట్ వారికి ఓసీ బీసీ వారికి 45%, ఓబీసీ వారికి 42%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ చేయాలనే విషయం తెలుసుకుందాం. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి లాసెట్ వారికి 900, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వారికి 600, అలాగే పీజీ ఎల్సెట్ వారికి 1100, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వారికి 900గా ఉండడం జరిగింది. మనం ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1 మార్చ్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్స్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీజుతోని 15 ఏప్రిల్ 2025 వరకు ఉన్నది. అలాగే లేట్ ఫీజ్ 500తోని 25 ఏప్రిల్ 2025 వరకు ఉన్నది. అలాగే లేట్ ఫీజ్ 1000తోని 5 మే 2025 వరకు ఉన్నది. అలాగే లేట్ ఫీజ్ 2000తోని కూడా ఉన్నది, 15 మే 2025 వరకు ఉన్నది. లేట్ ఫీజ్ 4000తోని 25 మే 2025 వరకు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ అనేటివి చూసుకుందాం. 3 ఇయర్స్ లాసెట్ 5 ఇయర్స్ లాసెట్ ఏ ఎగ్జామ్ అయినా మనకు 6th జూన్ 2025 నాడే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్ ఎల్ఎల్బి 6th జూన్ నాడు 9:30 AM to 11 AM మరియు 12:30 PM to 2 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఆర్ పీజీ ఎల్సెట్ అనేది 4 PM నుండి 5:30 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే విషయం తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో మనకి ఏది కంఫర్టబుల్ ఉంటే దాన్ని చూజ్ చేసుకున్న పరంగా ఉంటుంది. ఇది ఓన్లీ లాసెట్కు ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. అలాగే పీజీ ఎల్సెట్కు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే 17 సెంటర్స్ అనేటివి ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో ఉండడం జరిగింది. ఇందులో
హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, హైదరాబాద్ ఈస్ట్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం. ఈ 17 ఆన్లైన్ సెంటర్స్ అనేటివి తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది టీజీ లా సెట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ కూడా అప్లై చేసి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.